బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పండుగ వచ్చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమరం ఉత్కంఠ రేపుతోంది. 3 పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతోంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అధికార టీడీపీ లెక్కలు వేసుకుంటుంటే బాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు తమనే గెలిపిస్తారంటోంది ప్రతిపక్ష వైసీపీ. తొలిసారి ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది పవన్ కళ్యాణ్ జనసేన. వామపక్షాలతో కలిసి సత్తా చాటుతామంటోంది. మరోవైపు 2 జాతీయ పార్టీలు సైతం పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఏపీలో వారెలా జరగబోతోంది? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రజలకు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రజల హృదయాలు గెలుచుకునేదెవరు? ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు రాజకీయ రంగస్థలంలో ఎలక్షన్ అప్డేట్స్ చూడండి. ఇక ఎన్నికల సమరంపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో కనీసం 30,000 ఓట్లు ఉన్నాయి. బళ్ళ వాళ్ళు, ట్రాక్టర్ల వాళ్ళు, లారీల వాళ్ళు, స్థానిక వ్యాపారస్తులు, ఎన్ఎంఆర్లు వీళ్ళందరూ ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఎడ్యుకేషన్ లోపల ఆ కార్మికులకు రావాల్సిన జీతాలు అయ్యకపోతే మీరు ఖచ్చితంగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని. పంటకాలం ప్రధానంగా కాళంగి కానీ ఇక్కడ నాయుడుపేటకు వస్తారు, స్వర్ణముఖి నుంచి తుమ్మూరు ఇనమాల్ ఛానల్ కంప్లీట్ ఛానల్ పూర్తిగా కూడికి తీసి గ్రౌటింగ్ చేసి సిమెంట్తో చేసి పెడితే మున్సిపాలిటీకి దోమలు బెడద పోతుంది. తద్వారా సుమారు ఒక 10,000 ఎకరాలకి నీటి సౌకర్యం కూడా సుమారు 10,000 ఎకరాలకి నీటి వసతి కలుగుతుంది. పాలకులు నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు తీవ్రమైన కరువు సంభవించింది. గత పాలకులు కరెక్ట్గా ఇక్కడ సాగునీరు తాగునీరు అందించగలిగి ఉంటే ఈరోజు ఇంత కరువు వచ్చిండేది కాదు. గత పాలకుల నిర్లక్ష్యమే కేవలం ఈనాడు ఈ కరువు. ఇప్పుడు వాటర్ టేబుల్ 200 అడుగులు కిందకు పోయింది. దానివల్ల డ్రింకింగ్ వాటర్, తాగునీరు, సాగునీరుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతము నివసిస్తున్నారు ఈ మాధవనగర్ గ్రామంలో. ఇక్కడ పశువులు మనుషులకు కూడా నీళ్లు కరువు అయిపోయి ఎక్కువ శాతము అలవటించిపోతున్నాయి. ప్రభుత్వం వారు సోమశేల డ్యామ్ నీళ్లు ఈ మా మాధవనగర సమితిపాటు చెరువుకి స్టోరేజ్ నింపితే మేమంతా గ్రామంలో అందరం బాగుంటాం. లేకుంటే ఈ ఊరి నుంచి వలసపోయే కారణాలు ఉన్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఎంతోమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఓట్ల కోసం వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు కానీ మా సమస్యల గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఎంతో ఇబ్బంది పడుతున్నాము. కనీసం తాగేదానికి కూడా మంచినీళ్ళు లేవు. ఇక్కడ పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, ఇక్కడ వ్యవసాయం కానీ దేనికి నీళ్ళు లేక అందరూ జనాలంతా వలస వెళ్ళిపోతున్నారు.